అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. ఎప్పుడు రొయ్యల కర్రీ ఏమి తింటాము, బోర్ కొడుతుంది కదా. డిఫరెంట్గా ఇలా రొయ్యలు వేపుడు అయితే ట్రై చేయండి. స్టార్టర్లా తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. ఇది కొంచెం గ్రేవీలా ఉంటుంది కాబట్టి రైస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ముందుగా దీని ప్రాసెస్ ఏంటంటే రొయ్యల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకుని ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ రొయ్యకి తీగలా ఉంటుంది కదా, వెన్నులాగా, అది మేతదనమాట. అది క్లీన్ చేసుకోవాలి. అది చేసుకోకపోతే కర్రీ బాగోదు, రొయ్య మట్టి వాసనలాగా వస్తుంది. సో అది క్లీన్ చేసేసుకుని తర్వాత ఇందులోకి కారం, ఉప్పు, అలాగే పసుపు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్, లేకుంటే హాఫ్ అన్ అవర్ కంపల్సరీ అయితే చేసుకోవాలి. అదే ఎక్కువ టైం ఉందంటే ఒక 1 అవర్ అలా 2 అవర్స్ వదిలేసుకున్న మ్యాగ్నెట్ చేసుకుని బాగుంటుంది అనమాట. సాఫ్టీగా వస్తుంది రొయ్య వచ్చి. ఆ రొయ్యలు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టి దాంట్లో ఒక మసాలా అయితే చేసుకుందాం. నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. సో కేజీ రొయ్యలకి 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే 5-6 వెల్లుల్లి, 2 టమాటాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని ఇందులోకి ఆనియన్స్ వచ్చి 2, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, 2 ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకుని ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అది కొంచెం చిటపటలు అన్న తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ అవసరం లేదు. హైలో చేసుకుంటే ఇలా. ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా, మిరియాలు, వెల్లుల్లి, అది కూడా వేసేసుకుని మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది మొత్తాన్ని బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. పచ్చివాసన పోవాలి, అలాగే ఇందులో ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, రొయ్యలు, ఇవి కూడా వేసుకుని అవి రొయ్యల్లోంచి వాటర్ వచ్చే వరకు వీటిల్ని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాత్రం రొయ్యలు వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మాత్రం అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై అవనివ్వాలి. ఫైనల్గా ఇలా ఫ్రై అవుతుండగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేయనివ్వాలి. అలా అవుతుండగానే దీంట్లో కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అసలు మనం వాటర్ అనేది యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే రొయ్యల్లోంచి వచ్చే వాటర్తోనే ఇదైతే బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. స్టార్టర్ లాగా అయితే చిన్నపిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.